మనం 4 స్వెటర్లు వేసుకుంటే ఒక్క టీ షర్ట్ మీద ఆ రోజు ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసిన మన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. తప్పకుండా మనందరం కూడా ఈ రోజు మనం బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఈ రోజు ఒకటే అనుకుంటున్నాయన ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు. కానీ గతంలోనే ఇప్పుడు తుమ్మగారెడ్డి గారు చెప్పిండు, ఇందిరాగాంధీని అన్యాయంగా అక్రమంగా చేస్తే ఏం జరిగిందో ఎప్పటికి కూడా ధర్మం న్యాయం గెలుస్తుంది. ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం రాదనుకున్న రాష్ట్రాన్ని హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబాన్ని రుణం తీసుకోవడానికి మనం అందరం కూడా వారి వెంటనే ఉందామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ పోరాటం చేసినా, జైల్లో ఉండైనా సరే పోరాటం చేస్తా అన్నాడు. జీవిత ఖైదు ఇచ్చినా గానీ పోరాటం చేస్తా దేశం కోసం అన్నాడు. అలాంటి నాయకుడు అని ఇవాళ ఆయన ఎక్కడ విలాసవంత జీవితం కాదు, భార్య పిల్లలతో కాదు. ఇవాళ ఈ రోజు ఒక బ్యాచులర్ గా ఉంటూ దేశాన్ని కాపాడాలి, కుల మతాలుగా విడగొడుతున్నారు ఈ దేశాన్ని అధికారం కోసం అని చెప్పి ఈ రోజు అలాంటి నాయకుడు ఎమ్మడి మనం అందరం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ